హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఏంటంటే మనం అయ్యప్పలకి విడిముల్లో ఏసేటప్పుడు మరిన్ని బియ్యం వేస్తాం. అలా వేయడం వల్ల ఆ స్వాములు అడవి బాటలో నడిసేటప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బందుంటుంది. ఒకవైపు ఆ మార్గంలో నడవడమే కష్టమంటే, దానికి తోడు మన భక్తి పేరుతో మనం పిడికిళ్ళు, దోసిళ్ళు అట్లా బియ్యం పోయడం కరెక్ట్ కాదు. నా ఒపీనియన్ అది. మనం నిండు మనసుతో, భక్తితో కొన్ని పోసినా అయ్యప్ప స్వీకరిస్తడు. మనం కేజీలు పొయ్యాలనేం లేదు. దోసిలు పొయ్యాలనేదేం లేదు. చిన్న పిడికిలు పోషినా అయ్యప్ప స్వీకరిస్తడు. మన ఆశకి మనం బియ్యం మరిన్ని పోసినామనుకో, ఆ స్వామి పడే ఇబ్బందిలో మనం కూడా మనకి తెలియకుండానే మనము ఆ పనిలో భాగమైపోతాం. సో, నా ఒపీనియనొచ్చేసి కన్యస్వామికేమో మనం ఎక్కువ తినాలని చెప్పేసి ఫుడ్ దగ్గర వాళ్ళని ఫోర్స్ చేయొద్దు. అలాగే విడుములో బియ్యము మరిన్ని పోసి ఆ స్వాములకి ఇబ్బంది కలగనివ్వొద్దు. ఎందుకంటే స్వాములు క్షేమంగా వెళ్లి లాభంగా రావాలి. అలాగే ఆ స్వామివారి దీక్ష టైంలో వాళ్ళ ఎంత బరువు బాధ్యతలు ఏవున్నా అన్నీ అయ్యప్పే చూసుకుంటాడు. అనే గట్టి నమ్మకంతో ఇంకా మండలకాల దీక్ష అయితే స్టార్ట్ చేసుకుంటారు. అన్నిటికి ఆ అయ్యప్పే కొన్ని మనం కూడా చూసి చేసుకుంటే ఇంకా బావుంటదనేది నా ఒపీనియను. అలాగే మనం బియ్యం వచ్చేసి మన ఆశకి మనం మరిన్ని పోస్తే అక్కడ స్వాములు ఇబ్బంది పడుతుంటారు కదా! అలా చేయకపోవడమే బెటర్ అనేది నా ఒపీనియను. కన్యస్వామికి ఫుడ్ ఎక్కువ పెడుతుంటారు. తినాలి స్వామి అని. ఆ స్వామిని బలవంతం పెట్టొద్దు. ఎందుకంటే ఆ స్వామి ఎంత ఆకలుంటుందో అంతవరకు స్వీకరిస్తారు. ఆ స్వామిని ఇబ్బంది పెట్టడం వల్ల తన హెల్త్ ఏమవుతుందో ఒకసారి ఆలోచించాలి. సాక్షాత్తు కన్యస్వామి అంటే మనకు ఆ అయ్యప్ప స్వామే గదా! మనం మన అయ్యప్ప స్వామిని ప్రేమతో బతిమాలించుకొని తినిపించుకోవాలే కానీ, బలవంతంతో తినేలా ప్రోత్సహించగూడదని నా ఒపీనియను. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఒకసారి ఆలోచించుకోండి. నేనైతే నా ఒపీనియన్ జెప్పిన. దీంట్లో మళ్ళా ఇది అని వెతుక్కోకండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీ మౌనిక.